బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చాలా బాగుంది. సి ఆడెలా వెళ్ళాడు. తొందరగా వెళ్ళిపోయి ఐ మీట్ యూ ఆన్ ద బైక్. మిగతా డీటెయిల్స్ అన్నీ బైక్ మీద చెప్తా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. అర్జెంటుగా అయితే మన మీటప్ పాయింట్కి వెళ్ళిపోవాలి. I'm already late. 5:30 కల్లా మీటప్ పాయింట్లో ఉండాలని చెప్పారు, బట్ ఇట్స్ ఆల్రెడీ 5:45. అండ్ ఈ రైడ్ వచ్చేసి లాస్ట్ రైడ్కి క్వైట్ కాంట్రాస్ట్. అంటే లాస్ట్ రైడ్ నేను సోలో రైడ్ చేశాను కదా, దిస్ రైడ్ ఇస్ గోనా బీ విత్ అ గ్రూప్. And guess what, we are going with 15 people including me. So total అయితే 15 bikes ఉంటాయి. సో మీటప్ పాయింట్ అయితే ఇదే ఉప్పల్ మెట్రో స్టేషన్. సో ఐ థింక్ ఐఎమ్ హియర్. ఇదే మన బాయ్స్. హాయ్ రా. ఓకే, అఫీషియల్లీ ద రైడ్ హ్యాస్ స్టార్టెడ్. ఎల్బీ నగర్ నుంచి ఐ థింక్ డైవర్ట్ అవుతాం హైవే పైకి. వీ నీడ్ టు గో టువర్డ్స్ నల్గొండ. సో నల్గొండ అని చెప్పా కదా. సో ద లొకేషన్ వే వీఆర్ గోయింగ్ నాకు తెలిసి ఆల్రెడీ మీరు టైటిల్లో చూసేసి ఉంటారు, బట్ ఫార్మాలిటీగా ఒకసారి చెప్పేస్తా. వీఆర్ గోయింగ్ టు వైజాగ్ కాలనీ, విచ్ ఇస్ నియర్ టు నల్గొండ. అండ్ ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి అరౌండ్ 130 కిలోమీటర్స్ అనుకుంటా. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్, ఎందుకంటే మనం రూట్ మ్యాప్స్ ఇవన్నీ మనం హ్యాండిల్ చేయట్లే. అండ్ వీళ్ళ మీద నమ్మకంతో ఇంకా ఐ డిడ్ంట్ ఈవెన్ లుక్ ఆఫ్టర్ మ్యాప్స్. ఎంత లొకేషన్ ఉంది, ఎంతసేపు పట్టిద్ది అని ఏం చూడలేదు. బ్లైండ్గా వీళ్ళు ఏం చెప్తే అది ఫాలో అయిపోతున్నా. అండ్ అక్కడి నుంచి కూడా ఇంకెటైనా వెళ్తాం అనేది వీఆర్ నాట్ ష్యూర్. చూద్దాం టైం బట్టి. అండ్ ఆల్సో వెదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ ఇట్స్ రైనింగ్. సో లెట్స్ సీ. ఓకే బాయ్స్, ఇలాంటి రైడ్, గ్రూప్ రైడ్ వెళ్ళే అప్పుడు రోడ్ మీద కొంతమంది చెప్రేసి కనిపిస్తారనమాట. ఐ విల్ షో యూ వన్ గై. ఎన్ఎస్ వేసుకొని దాన్ని దరిద్రంగా తయారు చేసేసి దిస్ గై ఈడే మొత్తం ఈడు చేసే చేష్టలు ఉన్నాయి చూడు. చూడు రోడ్డు మీద ఊసేసి స్పిట్టింగ్ ఆన్ ద రోడ్. ఐ డోంట్ నో వై, ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాదు. మేబీ దే ఆర్ ఫోర్సింగ్ హిమ్ టు గో స్పీడ్ ఐ గెస్. వాడు మాట్లాడితే పర్లేదు, బట్ ఆల్సో ఈస్ లైక్ మా ముందు నుంచి స్పీడ్ వెళ్ళి హీస్ ఫాలోయింగ్ అస్ ఫ్రమ్ ఉప్పల్. ఆల్మోస్ట్ అటు వనస్థలిపురం, ఉప్పల్ నుంచి ఫాలో అవుతున్నాడు వాడు.
trying to keeping up with us, but not in a good way. వస్తాడు, ఇండికేటర్ లేకుండా ఏం లేకుండా లేన్స్ మారుస్తాడు చాలా ర్యాష్గా. సో బైకింగ్లో ఇవన్నీ కామన్. సో విల్ ఫైండ్ పీపుల్ లైక్ దిస్. సి ఆడెలా వెళ్ళాడు. సో దీస్ ఆల్ ఆర్ కామన్. ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. యూ షుడ్ వాళ్ళకి ఏదో ప్రూవ్ చేయాల్సిన అక్కర్లేదు. యూ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యూ. వాళ్ళని పట్టించుకోకండి, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, పొద్దున్న స్టార్ట్ అయ్యాం కదా, సో ఆగేసి కాఫీ తాగేసి ఎవరికైనా నిద్ర వస్తే ఆ నిద్రపోవడానికి కాఫీ తాగేసి స్టార్టింగ్ బ్యాక్. కొంతమంది మీటప్ ఇక్కడ ఉండే, సో వి స్టాప్డ్ హియర్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ విల్ గో టు విల్ స్టాప్ ఇన్ బిట్వీన్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి. లెట్స్ గో. సన్ ఈజ్ అవుట్, ప్లెజెంట్ అట్మాస్ఫియర్ టు రైడ్ ఇప్పటికైతే. అండ్ ఇప్పటికైతే అంత బాగానే ఉంది. వెదర్ అయితే ఇట్ లుక్స్ పర్ఫెక్ట్ ఫర్ రైడింగ్, బట్ ఇట్స్ 7 అవుతుంది. సో ఇట్ విల్ బి ఓకే. సో ఈయన మన గ్యాంగే. ఐ విల్ షో యూ. ఈరోజు రైడ్కి అయితే చాలామంది ఉన్నారు ముందు చెప్పినట్టు. ముందు కనిపిస్తున్నాయి కదా ఈ బైక్స్ అన్నీ మనయే. సో ఆల్ ఆర్ గైస్. ఇక్కడ నుంచి ఇట్ షోస్ 100 kilometers టు ద డెస్టినేషన్. మరి అక్కడ వైజాగ్ కాలనీ వెళ్ళినాక ఏం ఎక్స్ప్లోర్ చేస్తామో నాకు ఇప్పటికైతే తెలీదు, బికాజ్ ఐట్నరీ అవన్నీ మనోళ్ళు ప్లాన్ చేశారు. సో ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఎనీథింగ్. మనోళ్ళు ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోవడమే. అండ్ ఈ గ్రూప్లో నాకు ఒక 3 people తెలుసు ఆల్రెడీ. మిగతా వాళ్ళందరూ నాకు కొత్త. ఈ అడ్వెంచర్ 390 ఉంది, హిస్ భార్గవ్, మై బీటెక్ క్లాస్మేట్. అండ్ వెనకాల క్లాసిక్ ఉంది, వాడు కూడా నా బీటెక్ క్లాస్మేట్. మేమందరం ఒకటే బ్యాచ్, మెకానికల్ స్టూడెంట్స్, 2021 passed out. It's narrower than the previous road. వచ్చేసాం అనుకుంటా, మేబీ సమ్ 10 kilometers like that. 10 kilometers అలా. స్పీడ్ బ్రేకర్స్ అసలు కనిపించట్లేదు ఇక్కడ. వాళ్ళ బండి అంటే పర్లేదు, కానీ హిమాలయన్స్ అవి మంది కొంచెం కష్టం. హిమాలయన్స్ ఎక్స్పల్స్ ఈజీగా వెళ్ళిపోతాయి. వీ నీడ్ టు స్లో డౌన్ అమ్మా. బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చాలా బాగుంది. నారో రూట్స్, అటు ఇటు గ్రీనరీ, లుక్స్ గుడ్. అండ్ స్ట్రైట్గా మౌంటైన్స్.
సూపర్. నైస్ కదా, చాలా బాగుంది. నైస్ లొకేషన్ కదా. I'll take this opportunity to show the bikes which we have today. Okay, RC200, X-Pulse ఒకటి, NS200 ఒకటి, 440X Harley ఒకటి, X-Pulse, another X-Pulse, Tiago's Apache, మన పాత బైక్. You know this bike, అది మన బైక్ ఇది. And here comes Scrambler. I like this, బాగుంది బైక్ లుక్స్లో మాత్రం. ఎక్స్ట్రీమ్, ఒక హిమాలయన్, ఇంకో 440X, ఇది మనోడిది ఆర్సీ, సారీ అడ్వెంచర్ 390 అండ్ క్లాసిక్. ఓకే, విలన్ వీడియో తీస్తున్నాడు విలన్ సినిమాలో. ఆయన మా గ్రూప్ లీడర్, ఆయన ఫోన్ మాట్లాడుతున్నాను. అలా కుర్చీ మరత పెట్టి ఇంట్లో పెట్టిండు. తెల్లరా అదే మీరు అగ్గితని పట్టిస్తారా, మీడియం తెస్తారా? లైటర్ ఎక్కడ సాగరా మావా. వచ్చినప్పుడల్లా వైట్ బ్లాక్ డిఫరెంట్ వస్తుంది. we reached the location, but typical summer season. I expect no water, let's see, but this route is good. నైస్, బాగుంది కానీ సరే చూడడానికి. ఇంత దూరం వచ్చి నాగార్జున సాగర్ చూడకుండా ఏం వెళ్తాంలే అని చెప్పి డ్యామ్ సైడ్ వచ్చేసాం. వి నో దట్ గేట్స్ ఏమైతే ఓపెన్ చేసి లేవు, డ్యామ్ గేట్స్, బట్ జస్ట్ అలా వచ్చాం. లెఫ్ట్ సైడ్ ఇట్ ఇస్ నాగార్జున సాగర్ డ్యామ్. ఐ విల్ షో యూ క్లియర్లీ. Here you go. కనిపిస్తుంది అనుకుంటా. అండ్ వాటర్ కూడా ఏమంత లేవు. లక్కీలీ ఇప్పటి వరకు అయితే ఇంతమంది ఉన్నారు. నథింగ్, నో హర్డల్స్ ఇన్ ద రైట్ టిల్ నౌ. రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో హోప్ఫుల్లీ everyone should reach home absolutely fine. రిటర్న్ మన ప్లేస్కి అయితే మనం వచ్చేసాం. రిటర్న్ ఐమ్ బ్యాక్ టు హోమ్.
మన గ్యాంగ్ అంతా కూడా హైవే దిగిన తర్వాత స్ప్లిట్ అయిపోయాం. సో ఒక్కొక్కరు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలి. సో అక్కడ స్ప్లిట్ అయిపోయాం. ఎవరి రోడ్స్కి వాళ్ళు వెళ్ళిపోతున్నాం. So yes, that's it for this vlog. Hope you had a great fun, and don't forget to subscribe and also keep supporting us. We'll try giving you guys best content as much as possible.